శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 771వ నామం దురారాధ్య. మంత్రస్వరూపంలో శ్రీ దురారాధ్యాయై నమః. అమ్మవారు ఈ నామంలో దురారాధ్య అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆరాధించుట బహు కష్టము అయిన తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అంటే అమ్మవారిని ఆరాధించుట చాలా కష్టమైన విషయము అని ఈ నామం మనకు తెలియచేస్తోంది. ఇంతకుముందు నామాల్లో మనం అమ్మవారిని ఆరాధించుట చాలా సులభమైన క్రియ అని తెలుసుకున్నాం. మరి ఈ నామంలో అమ్మవారిని ఆరాధించుట బహు కష్టము అని వసిన్యాది వాగ్దేవతలే చెబుతున్నారు. అమ్మవారిని ఆరాధించుట చాలా సులభము అని చెప్పుటకు ముందు పూర్వరంగాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. అమ్మవారిని ఆరాధించుట బహు సులభమే, కానీ అమ్మవారిని ఆరాధించడానికి అవసరమైనటువంటి ఏకాగ్రత, ఈ ప్రపంచ విషయాలు ఏవి మనసులోనికి రాని దృఢమైన మనస్సు సాధకుడు పొందుట చాలా కష్టమైనది. ఈ విషయాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారిని కీర్తించడానికి, పూజ చేయడానికి, నామం కానీ మంత్రం కానీ జపించడానికి, ధ్యానం చేయడానికి, వీటిలో ఏ కార్యాన్ని చేయాలన్నా కనీసం పద్మాసనంలో కూర్చోగలగాలి. అలా పద్మాసనంలో కొన్ని గంటల పాటు కూర్చోగలగాలి. ఇలా కూర్చోవడం మనలో ఎంతమందికి సాధ్యపడుతుందో కదా. ఇక సక్రమంగా కూర్చోలేని వారు అమ్మవారి ఉపాసన ఎంతవరకు చేయగలరు అని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన ప్రాథమిక స్థాయిలో బహు కష్టమైనది. ఆసన సిద్ధి కలిగి అమ్మవారిని మాత్రమే మనసులో ధ్యానించడం, ప్రాపంచిక విషయాలపై అయిష్టత కలిగి అవి సాధకుని యొక్క మనసుకు దూరంగా ఉండటం జరగాలి. వీటిని సాధించడం చాలా కష్టమైనది. వీటిని సాధించిన సాధకుడు అమ్మవారి ఆరాధన సులభంగా చేయగలుగుతాడు అని ఈ నామం యొక్క అర్థం. అమ్మవారి అనుగ్రహంతో మనకు ఆసన సిద్ధి, ఏకాగ్రత అనేవి అలవడి అమ్మవారి యొక్క ఆరాధనలో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.